నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేనపేట పైకిరపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జన్మహింతు మీ బాలనాయుడు ఛానల్. మరింత మందికి నా వాయిస్ చేరడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ జన్మహింతు మీ బాలనాయుడు ఛానల్. లైక్, కామెంట్ అండ్ షేర్. ఓకే, ఒక సమర్థవంతమైన నాయకుడు మరియు చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, ఒక తపన ఏదైనా సమాజానికి చేయాలి, మార్పు తీసుకోవాలని రావాలనుకున్న నాయకుడు, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రీతమ నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. ఆయన అంత క్రితం ఒక నాయకుడిని నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత అన్నారు. అంటే నేను కూడా చివుక్కుమంది, ఏంటి ఇలా మాట్లాడేశాడు అని చెప్పేసి. కానీ ఒక స్థాయి, బ్రతుకు అంటే ఒక మనిషిని టార్గెట్ చేసి నేనేదో పెద్ద గొప్ప అనే విధంగా అవతల వ్యక్తిని చిన్నచూపుగా మాట్లాడుతూ వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అతని స్థాయి ఇంతే అని చెప్పడం అని తర్వాత అర్థమైంది. ఎందుకనంటే ఒక దేశానికి ప్రధానమంత్రి దగ్గర నుంచి దేశంలో ఉన్నటువంటి మంత్రులు, అంటే క్యాబినెట్ మంత్రులు, అంటే ఒక లలన్ సింగ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావచ్చు, ఒక శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్రికల్చరల్ మినిస్టర్ కావచ్చు, లేదా నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మరియు ఒక ఉపరాష్ట్రపతి, అలాగే ఒక సిఆర్ పాటిల్ జలజీవన్ శక్తి మినిస్టరు, గజేంద్ర సింగ్ షెకావత్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి కావచ్చు, ఎవరైనా సరే తమ షెడ్యూల్ కూడా మార్చుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వాళ్ళు ఈయన కలిసిన తర్వాత తమ షెడ్యూల్కి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకునే పరిస్థితి. ఒక ఆర్డీఓ దగ్గరకు, ఒక కలెక్టర్ దగ్గరకు, లేకపోతే ఎంతెందుకండి ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గరికి వెళ్ళాలంటే అతను చెప్పినప్పుడు రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇండియాలో వాళ్ళు అంత బిజీగా ఉంటారు. అంత బిజీగా ఉన్నా కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి కలుస్తాడన్నా కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర ఉంటుంది. ఇంతకు పూర్వం మన ఆంధ్రప్రదేశ్ నుంచో తెలంగాణ నుంచో వెళ్ళాలంటే ముందుగా అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకుని దాన్ని బట్టి షెడ్యూల్ వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనేసరికి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ అప్పటికప్పుడే సిద్ధం చేసుకుని అవసరం ఉంటే వాళ్ళు రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. అది నాయకుడు అంటే, అది మా నాయకుడు. కాబట్టి ఈయన వెళ్ళి అట్టి సాల్వా కప్పి టీ కాఫీలు తాగేసి వచ్చేసి రకంగాడు, అందుకైతే వెళ్ళడం సాల్వా కప్పుతాడు. కానీ అక్కడికి వెళ్ళి ఇతని కోసమో, ఇతని మీద ఉన్న కేసుల కోసమో, లేదంటే ఇతనికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి కాంట్రాక్టుల కోసమో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు. కాబట్టి గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అందులో ఉన్న మినిస్టర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈయన రాకని స్వాగతిస్తూ ఈయనతో మాట్లాడుతున్నారు. ఇంతటి బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుల్ని నేను చూసినటువంటి వాళ్ళలో, నేను చిన్నప్పుడు చదివేవాడిని పేపర్లో, అది బాల్ ఠాక్రే గారిని చూశాను. కానీ బాల్ ఠాక్రే ఈజ్ ఎ కింగ్ మేకర్, బట్ నౌ పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నాను అది. సో ఇంతటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ దొరకడం ఆంధ్రప్రదేశ్ తాలూకా చేసినటువంటి అదృష్టం. ఎందుకంటే ఈయన వెళ్ళాడు జలజీవన్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో ఇంటింటికి రక్షిత నీరు చేర్చే ఒక ప్రాజెక్టు. కానీ దాన్ని ఏ విధంగా తూట్లు పొడిచారనేది నేను తదుపరి వీడియోలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మా విలేజ్లో కూడా మేము ఫేస్ చేసిన విషయం. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరగబోయే కార్యక్రమాల కోసం కూడా ఆడానికి ఆయన వెళ్ళారు. మరిన్ని ఎక్కువ ఆల్రెడీ 100 రోజుల పని దినాలు ఎక్కువగా తీసుకొచ్చాడు ఈయన. అదేవిధంగా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్తో మాట్లాడి ఇక్కడ ఎర్రచందనం ఏదైతే మనకు అరుదుగా దొరికేటటువంటి ఎర్రచందనం మన శేషాచలం అడవుల్లో ఏ విధంగా పక్కదోవ పట్టిపోతుంది అనేది అది మాట్లాడడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారితో మ్యాచింగ్ గ్రాంట్, అంటే మనకి కేంద్ర ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి మ్యాచింగ్ చేసే గ్రాంట్ ఎంత ఉంటుందో అంతటి మ్యాచ్ చేసి ఇచ్చినప్పుడు ఆ గ్రాంట్ రిలీజ్ చేస్తారు. గత 2 ఏళ్ళుగా కూడా ఆ మ్యాచింగ్ గ్రాంట్ని మన ప్రభుత్వాలు ఇవ్వలేకపోవడంతో వచ్చిన నిధులు ఖర్చు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దాన్ని ఇస్తామని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి పిఠాపురం వచ్చేటటువంటి అక్కడ ఆధ్యాత్మికంగా ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆ కేంద్రాలకు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కూడా ఒకసారి సోలాపూర్ నుంచి వస్తుంటే ట్రైన్లో
వాళ్ళు అంటున్నారు మీకు పిఠాపురం దగ్గర దత్తపీఠం ఉంది, దానికి విజిటింగ్కి వస్తున్నాము అని చెప్పేసి. నెక్స్ట్ ఒక అమ్మవారి పురోహితిక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. కానీ నాకు అర్థం కాలేదు, అవునా ఇంత శ్రీ దత్తపీఠం ఇంత ప్రాశస్త్యం ఉన్నదా? ఈయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారో దాని ప్రాశస్త్యాన్ని గుర్తించి ఈరోజు మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తున్నారని చెప్పి ఆయన హాల్ట్ ఆడడం జరిగింది. దానికి కూడా హాల్ట్ కానీ అక్కడ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ శాంక్షన్ చేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా గజేంద్ర షెకావత్ గారు గండికోట అని చెప్పి కడప జిల్లాలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా రూపొందించడానికి దానికి కానీ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద దీనికి కానీ ఈ విధంగా నిధులు కూడా ఇమ్మడనే మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంచుమించులో 3000 కిలోమీటర్ల పైచిలకు రోడ్లు, అది నెంబర్ సరిగ్గా ఇది, రోడ్లు వేయడానికి మ్యాచింగ్ రేట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. ఇన్ని కార్యక్రమం 1-2 బహుళ ప్రాజెక్టులని ఆయన తీసుకెళ్లి డిస్కస్ చేసి ఈరోజు మాన్య ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి ఒప్పించి ఆయన ఖచ్చితంగా ఆయన వెళ్ళాడు అంటే అడిగాడంటే అక్కడ ఒక బలమైన కారణం ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఈయనకి ఇక్కడ గ్రాంట్లు కానీ ఆ యొక్క నిధులు కానీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు యొక్క స్థాయి ఏంటి అనేది చెప్పేసి. అంతే తెప్పించి ఇక్కడ ఏదో మన జబ్బలు మనం చర్చుకొని మన భుజాలు మనం కొట్టుకొని మనం ఢిల్లీని ఎదిరించిన నాయకులు అనుకుంటే కుదరదు. అదేవిధంగా మనం ఇన్నర్ ఎజెండాతో ఒక ప్రాజెక్ట్ పట్టుకొని వెళ్ళి దాన్ని అక్కడ అంటే ఇంతకు పూర్వంలో అనకూడదో తెలియదు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఒక మినిస్టరో ఎంపీనో లేకపోతే ఇంకో XYZ వస్తున్నారంటే అది ఏ పార్టీ అయినా కావచ్చు, వీళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే వీళ్ళు ఏదో, ఎందుకంటే మన వాళ్ళందరూ ఇక్కడ లీడర్స్ అండ్ పీపుల్ ఆర్ రిచ్ బట్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ, కానీ ఇక్కడ స్టేట్ పూర్. దాని అర్థం ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, బిలియనీర్స్, నెక్స్ట్ బిజినెస్ టైకూన్స్ బోల్డంత మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎంపీలు గాను లేదంటే ఎమ్మెల్యేలు గాను మినిస్టర్లు గాను చీఫ్ మినిస్టర్ సంబంధించి బంధువర్గం కులవర్గం ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు. దానివల్ల చులకనగా కొంచెం కనిపించేది వాళ్ళందరికీ కూడా ఆ ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి తప్పించి జనాలకు సంబంధించిన ప్రాజెక్టుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధిగా వెళ్ళి అడుగుతుంటే వాళ్ళ మినిస్టర్స్ దేశం యొక్క పరిపాలనలో భాగమైన అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు ఆయన అపాయింట్మెంట్ అడిగిన వెంటనే వాళ్ళకున్న షెడ్యూల్ని రీషెడ్యూల్ చేసుకొని ఇస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి మరిన్ని మంచి కార్యక్రమాలు ఆయన నేతృత్వంలో ఆయన మరింత ఉన్నతమైన స్థితికి వెళ్తే జరుగుతాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలు ఆయన చేసేటటువంటి ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి తుచ తప్పకుండా ఆయన చిత్తశుద్ధితో చేస్తారో అవి అమలు కూడా జరుగుతాయి. కాబట్టి మరీ ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి ఎల్లవేళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాం మేము జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే పిఠాపురం ప్రజలు కూడా అదృష్టవంతులు. అలాగే పిఠాపురం ఈరోజు ఆ ప్రజలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో అదృష్టం చేసుకుందని భావిస్తున్నాను. ఎందుకనంటే అక్కడ ఆయన అత్యధికమైన మెజార్టీతో గెలిపించడంతో పాటుగా ఒక రాష్ట్రాన్ని దేశ భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ఒక బలమైన నేతని బయట తీసుకొచ్చు. అందుకే మార్పు రావాలంటే కుదరదండి. మార్పు రావాలని మళ్ళీ ఏదో ఒక పనికిమాలినోడికి మనం ఓటేయడం వల్ల మార్పు అంటే ఒక పనికిమాలినోడిని తీసి ఇంకో పనికిమాలినోడు రావడం కాదు. సీసా మారుతుంది అంతే, కానీ సారా అదే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక నిష్కల్మషమైనటువంటి నిజాయితీ పరుడికి కనుక, అదేవిధంగా ఒక సమర్థవంతమైనటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న అకౌంటబిలిటీ అయినటువంటి లీడర్కి మనం నాయకత్వం అప్పచెప్తే ఆ నాయకత్వం యొక్క విశిష్టమైనటువంటి గుణాలు ఇలా బయటకు వస్తాయి. దాని ద్వారా సమాజానికి, ప్రాంతానికి, మరి దేశానికి ఉపయోగపడతాయి. ఆయన చేసినటువంటి ఇండియా టుడే యొక్క ఇంటర్వ్యూ పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఆయన మీద కూడా ఆయన ఎంత క్లారిటీగా నేషనల్ మీడియాకు కూడా తన బ్రీఫింగ్ ఇస్తున్నాడంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ పొలిటికల్ లీడర్ అండ్ ఎవర్ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. వ్యూ రీచబిలిటీ కోసం మంచి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ధన్యవాదాలు.